నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రివ్యూ ఆఫ్ అఖండ 2. ఈ అఖండ 2 చూసాక అసలు అఖండ 1 ఎందుకు హిట్ అయింది అనేది రివైజ్ చేసుకుంటే అందులో డ్రామా ఎక్కువ లేకపోయినా పాప ఎమోషన్ ఎంతో కొంత వర్క్ అవుద్ది. బాలయ్యని అఘోరా మేకవర్లో చూడడం ఇన్స్టెంట్ హై ఇస్తుంది. డైలాగ్స్ కూడా బాగుంటాయి. తమన్ బీజిఎం బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం. యాక్షన్ సీక్వెన్స్లో అంతగా అతి చూపించరు, బిలీవబుల్ జోన్లో ఉంటాయి. ఇవన్నీ కలిసే కాబట్టి సూపర్ హిట్ అయిందని నా ఒపీనియన్. కానీ ఇందులో బార్డర్లు దాటేసి బిలీవబిలిటీని వదిలేసి ఎమోషన్ వర్క్ అవ్వకపోయినా బాలయ్య ఏం చేసినా చూసేస్తారులే అని ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకొని చేస్తే ఎలా ఉంటుందో అదే ఈ అఖండ 2. నాకైతే అసలు నచ్చలేదు. చూస్తున్నంతసేపు బోయపాటి గారి మీద కోపం వచ్చింది. ఒక అవుట్డేటెడ్ లైన్ తీసుకొని అఖండ క్యారెక్టరైజేషన్తో ఏదో ఒక మ్యాజిక్ చేసేద్దాం, వెనక తమను వాయించుకుంటూ వచ్చేస్తాడు అనుకుంటే ప్రతిసారి వర్క్ అవ్వదు. రైటింగ్ కానీ ఎమోషన్ కానీ ఏదైనా పండితేనే కదా అక్కడ తమన్ డ్యూటీ చేసేది. వస్తాడు, ఫైట్ చేస్తాడు, ఒక 5 minutes స్పీచ్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. సెకండ్ హాఫ్లో ఇలాంటి స్పీచ్లు 4-5 ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా 1 by 1 ప్యాక్ చేసినట్టు బాలయ్య ఎంట్రీ, ఫ్యామిలీ, ఒక ఫైటు, మళ్ళీ ఫ్యామిలీ, సాంగ్, ఇంటర్వెల్కి యాజ్ ఎక్స్పెక్టెడ్ అఖండ బాలయ్య ఎంట్రీ. ఈ మధ్యలో ఇండియా మీద దాడి చేయాలని ఒక ప్లాట్. బట్ ఆ ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం చాలా బాగుంటుంది. లాజిక్లు మాత్రం ఇంట్లో పెట్టి రావాలి మీరు. అక్కడ ఉన్నది దేవుడు అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి చూస్తే ఏదైనా పాసిబుల్. ఇది బోయ గారు కన్విన్స్ అయ్యేలా చెప్పకపోయినా వీరిద్దరి కాంబినేషన్ ప్లస్ అతను అఘోరా అని మెంటల్గా మనం ఫిక్స్ అయిపోయి చూస్తే ఆ సీక్వెన్స్ ఎంజాయ్ చేస్తాం. ఈ మూవీలో ప్రతి ఫైట్ సీన్ ఎలానే ఉంటుంది. అఖండ వల్ల ఈ ఫైట్ సీన్ చూస్తున్నప్పుడు హై వచ్చింది, కానీ ఇందులో హై రాలే, జస్ట్ ఎంటర్టైన్ అయ్యాను అంతే. ఈ టైప్ ఆఫ్ నాన్ గ్రావిటీ ఫైట్స్ కేవలం సూపర్ హీరోసే చేస్తారు. సూపర్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్, హల్క్ లాగా అఖండ మ్యాన్ అని ఈ మూవీతో ఇంట్రడ్యూస్ చేశారు బోయపాటి. గట్టిగా మాట్లాడితే అవెంజర్స్ కన్నా పవర్ఫుల్ ఉంటారు అఖండ. అతనికి దేవుడి సపోర్ట్ ఉంది కాబట్టి అగ్రీ చేసేయడమే. చెయ్యొచ్చు, కానీ మరీ అంత అది చేయకూడదు. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే సంయుక్తమైన అసలు ఎందుకు ఉన్నట్టు ఇందులో జడ్జికాయ అని ఒక డ్యాన్స్ నెంబర్ వేయడని తప్ప ఇంకేం యూజ్ ఉండదు. అసలు ఈ రోల్కి ఆమె ఎలా ఒప్పుకుందో అర్థం కాలే. దీంతోపాటు ఆది పినిశెట్టి గారు, అది ఇంకా వేస్ట్ క్యారెక్టర్. దెయ్యాలు పోతాలే ఉంటే చాలా పవర్ఫుల్ విలన్ ఏమో అనుకున్నా. సెకండ్ హాఫ్లో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ చెప్పడానికి 2 ఫైట్ సీన్స్లో బాలయ్య చేత తన్నులు తినడానికి తప్ప ఇతను కానీ అతని చుట్టూ ఉన్న దెయ్యాలు కానీ అఖండ ఒంటి మీద చిన్న గీత కూడా పెట్టలేవు. అలాంటి విలన్ ఉంటాయేంటి, పోతాయండి. ఈ దెయ్యాలోడి కన్నా చివరిలో వచ్చిన రోబోట్లనయ్యో బాలయ్యను ఒక 5 minutes అయినా ఆపుతాయి. అసలు ఆ క్యారెక్టర్ అన్నెసెసరీ. అది తీసేసినా సినిమాకి ఏ నష్టం జరగదు. సినిమా అంతా అఖండ వార్ 1 side. అసలు అడ్డు అదుపు ఉండదు. ఎంతమంది ఉన్నా అలా కొట్టుకుంటూ పోవడమే. విలన్స్ కూడా చేతిలో గన్స్ పెట్టుకుంటారు కానీ కాల్చరు. అదే బ్యూటీ. స్కంద తర్వాత బోయపాటి గారి పెన్ నుంచి వచ్చిన వీకెస్ట్ డమ్ రేటింగ్ ఇది. కేవలం బాలయ్య గారు తప్ప ఇంకే క్యారెక్టర్ కానీ ఎమోషన్ కానీ సినిమాకి ఇంపాక్ట్ అవ్వదు. హిందీ నుంచి తీసుకొచ్చిన బజరంగి భాయ్జన్ పాపకి డబ్బింగ్ సెట్ అవ్వలే. ఆమెకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉన్నా యాక్టింగ్ ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఎవరైనా తెలుగు అమ్మాయిని క్యాస్ట్ చేసి ఉంటే బాగుంది. చెప్పాలంటే ఇలా చాలా మ్యాటర్ ఉంది. ఈ సినిమాకి ఇది చాలు. బాలయ్య పాన్ ఇండియన్ లాంగ్వేజెస్లో చెప్పే ఒక 2 minutes మోనోలాగ్ కోసం, దేవుడు, సనాతన ధర్మం అని వీటి గురించి చెప్పే డైలాగ్స్ కోసం అనుకుంటా దీన్ని పాన్ ఇండియా రిలీజ్ చేశారు. ఎనీవేస్, బాలయ్య ఏం చేసినా మేము చూసేస్తాం అనే వాళ్ళకి ఈ సినిమా. అలా కాదు, మినిమం స్టోరీ ఉండాలి, కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోయినా కొంచెం బిలీవబుల్ జోన్లో ఉండాలనే నాలాంటి బ్యాచ్కి ఇది డిసప్పాయింట్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ బాలయ్య ప్రెజెన్స్ అండ్ ఫ్యూ యాక్షన్ బ్లాక్స్ తప్ప ఇంకేం నచ్చలేదు. తమన్ మ్యూజిక్ స్టార్టింగ్ ఒక సీన్లో నచ్చింది, ఇంకెక్కడ నచ్చడానికి ఫస్ట్ అర్థం కాలేదు. మిక్సింగ్ ప్రాబ్లం అనేది ఫస్ట్ నుంచి ఆయనకు ఉండేదే. ఎప్పట్లో అది సెట్ అవ్వడం కష్టం. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. See you in the next video. Take care friends and thank you.